हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान KR के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KR के ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేటప్పటికి గోకవరం అండి। ఇది జిల్లాలు మారి ఉన్నాయి, ఏ జిల్లాలోకి వస్తుందో కూడా మనకు తెలియదు ఇప్పుడు। సో గోకవరం జిల్లా, గోకవరంలో ఉన్నాను నేను, రాజమండ్రి పక్కన ఇది। ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి మేకలు ఎక్కువ వస్తాయి ఈ సంతలో, అలాగే గొర్రెలు ఒక 2 కట్టలే ఉన్నాయి। ఈ బండిలో ఒకటి ఉంది, కింద ఒక 2 ఉన్నాయి, 3 కట్టలు గొర్రెలు ఉన్నాయి, మిగతా అన్ని మేకలు ఇక్కడ ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటాయి। చిన్నపాటి సంతే మేకలు గొర్రెల విషయానికి వచ్చేటప్పటికి। అలాగే ఇక్కడ కోళ్ళు చూస్తున్నారు కదా, కోళ్ళది చాలా పెద్ద సంత మనది। కోళ్ళ కోసంగా అలీ ఖాన్ ఆసిల్ ఫామ్ అనేది ఒక ఛానల్ ఉంది, అలీ ఖాన్ ఆసిల్ ఫామ్ 2 అన్న పేరుతో ఒక ఛానల్ ఉంది। సో కోళ్ళది చాలా పెద్ద మార్కెట్। నేను ఇక్కడికి వచ్చింది కోళ్ళ వీడియో తీయడానికి। అలాగే మేకలు గొర్రెల గురించి ఒక 2 నిమిషాలు 2 మాటలు మాట్లాడాలనేసి ఈ వీడియో తీయడం జరిగింది। సో ఇక్కడ ఈ కాకినాడ, విజయనగరం, విశాఖపట్నం ఇటువైపు నుంచి చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు, మేకలు పెట్టుకోవాలా గొర్రెలు పెట్టుకోవాలనేసి। వాళ్ళ కోసం ఒక 2 నిమిషాలు మాట్లాడదాం। అలాగే మేకల ధరలు అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం, మేకల గొర్రెలు మార్కెట్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడదాం అండి। సో ఫస్ట్ వచ్చేటప్పటికి కొత్తగా ఫామ్ పెట్టుకోవాలా అనేసి ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వాళ్ళ కోసంగా ముందుగా అండి। సో ఇక్కడ ధరలు వినండి ఫస్ట్, మనం తర్వాత వీడియోలో ధరల గురించి మాట్లాడతాం। మీరు ఎప్పుడైనా ఏదైనా ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు మీకు దగ్గరలో ఏ మార్కెట్ బాగుంది అది చూసుకోండి। ఇక్కడ చూస్తే మీరు 90% మీకు మేకలే కనిపిస్తాయి, అంటే మీకు ఇక్కడ మేకలే కరెక్ట్ అయింది పెట్టుకోవడానికి। సో నాకు తెలిసినంత వరకు బయటికి తిరిగి మేపడానికి ఇక్కడ వసతి లేదు, కానీ మేకకు మాత్రం చాలా మంచి ధర అనేది ఉంది। సో ఇక్కడ మీకు ఎక్కువగా మేకలు అమ్ముడుపోతున్నాయి కాబట్టి మేకలు పెట్టుకోవచ్చు। ఫామ్లో పెంచాలనుకునే వాళ్ళు 1-10 రకాల గడ్లు అనేటివి నాటుకుంటే మేకలు పెంచేటప్పుడు చాలా బాగుంటుంది। అది బ్రీడింగ్ ఫామ్ కానీ పోతులు కానీ పెంచుకునేటప్పుడు 1-10 రకాలుగా నాటుకోవాలండి మేకల విషయంలో। పొట్టళ్ళు అయితే 2-3 రకాలు వేసేసి పెట్టేస్తూ ఉన్నారు, గొర్రెలు పొట్టళ్ళు అయితే। మేకల విషయంలో 1 ఎకరంలో 10 రకాల గడ్లు ఆ రకంగా నాటుకోవాలా। సో ఈ కాకినాడ కానీ ఈ రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం ఇటు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ మేకలే బెస్ట్ అండి రేట్ పరంగా మాట్లాడుకుంటే। గొర్రెలు అయితే పెద్దగా కనిపించడం లేదు ఇక్కడ, సో గొర్రె మాంసం కూడా పెద్దగా అనిపించదు। సో ఈ 2 కట్టలు మాత్రమే ఉన్నాయి, ఇది ఒక కట్ట కనిపిస్తుంది, అదొక కట్ట కనిపిస్తుంది, 2 కట్టలు మాత్రమే కనిపిస్తున్నాయి। సో 3 కట్టలు ఉన్నాయి। సో వీటి ధరలు ఎలా ఉన్నాయనేది మేకలు అడిగి తెలుసుకుందాం మనం, మేకల్లో ఎలా ఉంటాయనేది। అలాగే గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలు కట్టలు అడిగి తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేటప్పటికి। సో మన సబ్స్క్రైబర్ మాస్క్ వేసుకుని ఉన్నాం, రాగానే గుర్తుపట్టారు। ఏం పేరు అన్నారన్నా? మీ పేరేమన్నారు? రమేష్ అన్న, లోకల్ ఇక్కడేనా? సో గొర్రెల గురించి ఇన్ఫర్మేషన్ చెప్పారండి। సో గొర్రెలు వచ్చేటప్పుడు ఎంత పలుకుతున్నాయన్నా ఇక్కడ జత గొర్రెలు? పిల్ల ఉంటే 26,000 లెక్కన। సో జత వచ్చేసి 26,000 పేరు, జత వచ్చేసి 26,000 లెక్కన మనకు చెప్తా ఉన్నారండి। ఒక గొర్రెకు ఒక పిల్ల వస్తుంది, 4 జీవాలు వచ్చేటప్పటికి 26,000 కింద ఈ జీవాలు చెప్తా ఉన్నారండి। ఈ గొర్రెల వరకు చాలా తక్కువగానే వచ్చున్నాయి, ఒక 3 కట్టలే వచ్చున్నాయి। ఇది మీదేనా మందేనా? ఎలా చెప్పిన జత ఇది ఆయన అందాజుగా? సో ఈ కట్ట కూడా సేమ్ అండి, ఇలాగే మనకు జత 26,000 27,000 అనేది చెప్తా ఉన్నారు। పిల్ల ఉంటే పిల్ల, లేదంటే లేదు ఈ కట్టలో వచ్చేటప్పటికి। సో గొర్రెలు ఈ రకంగా ఉన్నాయి। మేకలు లోపలికి వెళ్దాం ఒకసారి, మేకలు చూసుకొని వెళ్తామండి। ఫైనల్గా గొర్రెలది ఇది ఇక్కడ ఒక కట్ట ఉంది, 3 కట్టలు చూసుకుందాం, దాని తర్వాత మేకల గురించి మాట్లాడడానికి వెళ్ళి చూద్దాం మనం ఎంత చెప్తారనేది। నాకు కట్ట మీద బేరం ఎలా చెప్తున్నారు? నాది 24,000 చెప్తాను, 24,000 మీద గుట్ట। థ్యాంక్ యూ। సో 24,000 అనేది చెప్పినారండి, 24,000 మీద జత అనేది చెప్పినారు। ఈ చుట్టుపక్కల నేను బైక్ వేసుకొని తిరుగుతూనే ఉంటాను, కానీ గొర్రెలు చాలా తక్కువ శాతంలో కనిపిస్తాయి నాకు కూడా బయటకు పల్లెల్లో వెళ్ళినప్పుడు। మేకలు మాత్రం బాగానే కనిపిస్తూ ఉంటాయి। 24,000 మీద జత అనేది చెప్తా ఉన్నారు। సో మన సబ్స్క్రైబర్ అండి, ఈ ఎండ కనిపిస్తూ ఉంది। సో మేకలు చూద్దాం, ఇంకా మేకల ధరలు మాత్రం ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, కొన్ని పాత వాళ్ళు చూసిన వాళ్ళు అయి ఉంటే మాత్రం మీకు ఐడియా వస్తుంది। మేకలు వచ్చేటప్పటికి ధరలు వేరే రకంగా ఉంటాయి, ఒకసారి అడిగి తెలుసుకుందాం ఒకసారి। సో బ్రదర్ అక్కడ ఉన్నారు, ఇటు పక్క ఎండ వస్తూ ఉంది। నా 1-2 పట్టుకుంటే జత ఎలా ఉంది నా దీంట్లో? జత కావాలా? జత అయితే 27,000 28,000 27,000 28,000 జత మేకలు అయితే
సో మేకల విషయానికి వచ్చేటప్పటికి లైవ్ వెయిట్ 30+ ఉంటాయండి. 30+ అనేది లైవ్ వెయిట్ ఉంటుంది ఒక్కొక్క మేక. పిల్ల వస్తుందండి, పిల్ల అంటే పిల్ల వస్తుందా? పిల్ల ఉంటే పిల్ల వస్తుంది, లేదంటే లేదు. 27,000. సో 14,000 ఈచ్ వన్, 27,000 దాకా జత అనేది చెప్తున్నారు. అంటే రెండింటి గురించే మాట్లాడాను నేను, మొత్తం కట్ట మీద మాట్లాడలేదు. కట్ట కాదు, అదే రెండింటి గురించి మాట్లాడాను. కట్ట అయితే తగ్గుతుందా? కట్ట మీద తగ్గుతుంది, అదే విషయం అండి. కట్ట మీద అయితే మనకు రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. లైవ్ వెయిట్ ప్రకారంగా చూసుకుంటే 30-35 కేజీలు పడే మేక వచ్చేటప్పటికి 27,000గా రెండు పట్టుకోవాలంటే జత. ఇక్కడ 10-12 కంటే ఎక్కువ కట్టలు ఉండవండి. మన గూడూరు సొంత మాదిరిగా 30-40 కట్ట అయితే ఉండవు మేకలు వచ్చేటప్పటికి. 10-12 కట్టే ఉంటున్నాయి. 27,000గా జత చెప్తున్నారు ఇది. సో ఇక్కడ కూడా కొన్ని మేకలు కట్టి ఉన్నారు. దీంట్లో కూడా మనకు 30-35 అనేటివి ఉన్నాయి లైవ్ వెయిట్. ఇవి ఎలా చెప్తారు, రెండింటి గురించే మాట్లాడుతున్నాం అండి, మొత్తం కట్ట మీద మాట్లాడటం లేదు నేను, అది గుర్తుపెట్టుకోవాలా. అదే ఇందాక చెప్పినట్టుగా కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఇక్కడ ధరల్ని కంపేర్ చేసి మీకు ఇక్కడ ఏది అమ్ముడిపోతుందో అది పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 10,000 చెప్పింది మీరు 8,000కి అమ్ముడిపోతే చాలు అన్న లెక్కేసుకుంటే చాలండి. ఇక్కడ వీళ్ళు 1-2 అలా పట్టుకొని వస్తారు, ఇలా అమ్ముతున్నారు కాబట్టి ఇక్కడ 10,000 చెప్పింది మీరు 8,000 అంచనా వేసుకునేసి ఇంత టార్గెట్ అనేసి పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇదే ధరలో మీరు మైండ్లో పెట్టుకునే ఫామ్ అనేది చేయకూడదండి. సో దీన్ని అడిగి తెలుసుకుందాం ఒకసారి ఏం చెప్తారండి. ఇది కూడా 30-35 కేజీల బరువుతోటి ఉంటాయి లైవ్ వెయిట్. ఏం చెప్పినారు బాబాయ్ రెండు పట్టుకోవాలంటే జత? జత ఎలా చెప్పినారు? జత 30 చెప్పింది. 30,000. సో ఈచ్ వన్ 15,000 అండి. 15,000గా ఒక్కొక్క మేక చెప్పున్నారు. 30-35 కేజీల బరువుతోటి ఒక్కొక్క మేక ఉంటుంది. ఆ సైజులో ఉన్నాయి మేకలు వచ్చేటప్పటికి. రెండుటి గురించే మాట్లాడుతున్నానండి. మొత్తం కట్ట మీద మాట్లాడితే 30,000 అనేది కొద్దిగా కిందకి దిగవచ్చు. సో అర్థం చేసుకోండి. సో అలాగే ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉంది. పెద్దదంటే అదే ఒక 10-12 అనేవి ఉన్నాయి. సో ఈ కట్టలో మాట్లాడదాం. ఈ కట్టలో కూడా మనకు 30 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్ అనేది ఉంది మేక. 30 కేజీల కింద అనేది లేదు, చిన్న మేక అనేది లేదు. సో 30 కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ మీద ఉంది. ఈ మేకల గురించి అడిగి తెలుసుకున్నాం ఒకసారి ఏం చెప్తారనేది. ఎవరిదన్నా మందేనా? మందేనా? రెండు పట్టుకోవాలంటే జత ఏం చెప్పినారు నా ధర? రెండు పట్టుకోవాలంటే జత ఏం చెప్పినారు ధర అంటే 22,000 మీద. సో ఇది కొద్ది అన్నా యూట్యూబ్ సో 22,000 అనేది చెప్పినారండి. ఈచ్ వన్ 12,000గా పడుతుంది మనకు. ఒక మేక వచ్చేసి 12,000 దాకా పడుతుంది. సో మొత్తం 12 మీద మొత్తం కట్ట తీసుకుంటే ధరలు అనేవి కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. నేను రెండింటి గురించే మాట్లాడుతున్నాను, ఎందుకంటే కట్టలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మేకల కట్టలు. సో బ్రదర్ దగ్గర కూడా ఒక 4 మేకలు ఉన్నాయి. ఇవి కూడా లైవ్ వెయిట్ 30 కేజీల కంటే ఏది తక్కువ లేదండి. సో 30 కేజీస్ అనేటివి ఈజీగా ఉంటుంది. ఏం చెప్పినారు బ్రదర్ 4? ఆయన బ్రదర్ ఏం చెప్పినారండి 4? 4 కలిపి 30,000. సో 15,000 లెక్కన ఒకటి పడిందండి. రెండు 30,000. ఓకే, రెండు 30,000 అండి. 15. సో 30,000 అన్నది. ఈ కట్ట ఎవరిదేనా? అది కూడా అతనిదేనా? సో ఈ కట్ట కూడా అతనిదేనా అంటానండి. ఇది అడిగి తెలుసుకుందాం ఒకసారి మనం. సో ఇది కూడా లైవ్ వెయిట్ ప్రకారంగా చూసుకుంటే ఒక మరక కనిపిస్తుంది, 1, 2, 3 కనిపిస్తున్నాయి దీంట్లో. మిగతా అన్నీ ఇది ఈ సైజులోనే ఉన్నాయి. 30 కేజీల బరువుతోటి 1, 2, 3, 4, 5 ఈ 25 నుంచి 30 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉన్నాయి దీంట్లో. వీటి గురించి అడిగి తెలుసుకుందాం ఒకసారి ఏం చెప్తారనేది. అంటే జత్తా గురించే మాట్లాడుతుంది. ఇక్కడ మొత్తం ఒక 15-20 మేకలు ఉండొచ్చు. పెద్ద కట్ట అనుకోవచ్చు, 20 ఉన్నాయి కాబట్టి ఎలా చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. సో కట్ట మీద బేరం అడిగానండి. ఇది కట్ట మీద బేరం అడిగితే 22,000గా చెప్పారు ధర వచ్చేటప్పటికి. జత 22,000గా. అంటే కొద్దిపాటి బేరం ఉన్నప్పుడు మనకు 20,000 ఇచ్చినా కానీ 10,000 ఒక్కొక్క మేక పడుతుంది. సో 25 నుంచి 30 కేజీల బరువుతోటి ఉన్నాయి. మేకపోతులు కొన్ని ఉన్నాయి, వాటిని అడిగి చూద్దాం ఒకసారి.